ఎప్పుడు రొటీన్ ప్రొసీజర్స్లో చికెన్ చేసుకొని బోర్ కొడుతుందా? అయితే ఈ ప్రొసీజర్ మీకోసమే. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి సాజీరా, దాల్చిన చెక్క, ఇంకా లవంగా వేయండి. వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఒక 3 ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసుకొని అది కూడా దీంట్లోనే వేయండి. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోకండి, ఎందుకంటే వాటర్తోని ఆయిల్ ఎక్కువగా కనిపిస్తుంది అంతే. చికెన్ మ్యారినేట్ చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, ఇంకా అల్లం ఎల్లిగడ్డ. నెక్స్ట్ బాదం ఇంకా కాజు తీసుకోండి. అండ్ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా తీసుకొని అవి మిక్సీ పట్టేసేయండి. సో ఉల్లిగడ్డ పేస్ట్లో ఈ పేస్ట్ కూడా వేసేసేయండి. సో దీనివల్లనే మనకి టేస్ట్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ చికెన్ కూడా దీంట్లోనే వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీలో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. తర్వాత ఒక టమాటా కూడా కట్ చేసి దాంట్లో వేసేసుకోండి. దీనివల్ల కొంచెం ట్యాంగినెస్ అనేది యాడ్ అవుతుంది. కారం, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఇంకా మీ స్పైస్ ఫ్లేవర్ తగినట్టు కారము, ఉప్పు, మళ్ళీ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. అండ్ లాస్ట్లో చికెన్ మసాలా కూడా వేయండి. నెక్స్ట్ ఇంకా లిడ్ పెట్టేసి ఒక లో ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ ఉడికించుకున్నారనుకో, ఇలా ఆయిల్ నీట్గా పైకి వచ్చేస్తుంది. సో ఎక్స్ట్రా అనుకున్న వాళ్ళు ఆయిల్ తీసి పడేయచ్చు. బట్ చికెన్ కూరకి ఈ మాత్రం, నాన్ వెజ్ అంటే ఈ మాత్రం ఆయిల్ ఉండాలి, అప్పుడే ఆ టేస్టీనెస్ అనేది ఉంటుంది కర్రీకి. సో అంతే అండి. వేడి వేడి వైట్ రైస్లో ఆర్ బగారా రైస్లో అయితే సూపర్ ఉంటుంది. ఇంకా రోటీస్ అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.